ఉంచుకొని చిన్న ప్రార్థన. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి, సజీవుడైన దేవానికి స్తోత్రం. ఈ పరిశుద్ధ దినాన నీ నామమును స్తుతించడానికి, నేను ఆరాధించడానికి, మీరు మాతో మాట్లాడుతూ ఉండగా విని సరిచేసుకోవడానికి నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకే స్తోత్రం 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 స్తుతులను చెల్లించుకుంటున్నా. దేవా, ఈ రీతిగా ఎంతగా కొనియాడినా, ఎంత కృతజ్ఞత విజ్ఞాపనములు చేసిన మా ఎడలను చూపిన ఆ ప్రేమకు, మా కొరకు నువ్వు చేసిన ఆ త్యాగమునకు రుణము తీర్చుకున్నటువంటి వారము. దేవానికే స్తోత్రములు. ఈ సమయమున మాతో మీరు మాట్లాడుతూ ఉండగా భయములు కలిగి, భక్తిని కలిగి వినుటకు నీ కృపను అనుగ్రహించి, ఏ విధమైన అవకాశమును అపవాదికి మేము ఇవ్వకుండా మన సంతతిని నీ వైపు ఉంచుకునే కృప జ్ఞానమును మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో చేరవచ్చిన ప్రతి ఒక్కరికి వందనములండి. బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఆరోగ్యంగానే ఉన్నారా? ఒకవేళ ఆరోగ్యం బాగోలేకపోతే మనం ఏం చేస్తాం? ఏం చేస్తామండి? డాక్టర్ కాడికి పోతాం. అది మనకు ఈడ మన ఊరి వరకు అయితే. ఒకవేళ ఎక్కువగా మనకు అనారోగ్యం మితిమీరిపోయింది, ఏం చేస్తాం? హాస్పిటల్కి వెళ్ళడానికంటే ముందు ఎవరికి చేస్తాము? ఆరోగ్యము మితిమీరినప్పుడు అంబులెన్స్ మనము కాల్ చేస్తాం. అది ఒక మనకు అనుకూలంగా లేదనుకోండి, ఏదో ఒకటి వాహనం ఏర్పాటు చేసుకొని హాస్పిటల్కు వెళ్తాం. ఇది లోకపరంగా. పరిశుద్ధ గ్రంథములో కూడా కొన్ని నెంబర్లు ఉన్నాయి. మనం ఉన్న పరిస్థితిని బట్టి కొన్ని నెంబర్స్ ఉన్నాయి, అంటే కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. నువ్వు ఏ పరిస్థితిని అయితే ఎదుర్కొంటున్నావో, బాధలో ఉన్నావా? చూడండి, ఇక్కడ చూడాలి. వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. దుఃఖములో ఉన్నావా? దేని గురించి చింతపడుతున్నావా? కదా, దేవుని వాక్యం. వీటిని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని అధ్యాయాలు ఉన్నాయి నిన్ను బలపరచడానికి. నీలో నిరుత్సాహం ఇంకా ఎక్కువ పెంచకుండా ఆ నిరుత్సాహమును తీసివేసి విశ్వాసములో ఎక్కువగా బలపరిచే విధంగా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. ఇవి రోజు బైబిల్ చదివే వారికి మాత్రమే తెలుస్తాయి, చదువురాని వారికి తెలియదు. కాబట్టి చెబుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాం. మంచిది కదా? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఇంతవరకు మనం అనుకుంటున్నటువంటి అంబులెన్స్ అంటా ఉన్నాం కదా. ఈ అంబులెన్స్ కు ఏ నెంబర్ కొడతాం మనం? 108. ఈ పేరు రావడానికి కూడా పరిశుద్ధ గ్రంథమే కారణం. తెలుసా మీకు? ఈ నెంబరు గవర్నమెంట్ ఆలోచన రావడానికి కారణం కూడా ఈ పరిశుద్ధ గ్రంథమే. అంబులెన్స్ ను ప్రారంభించినటువంటి రాజశేఖర్ రెడ్డి ఆధ్యాత్మికంగా దేవునిలో ఉన్నటువంటి వాడే. మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించినటువంటి ఒక విశ్వాసే. ఆయన మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక్కొక్కసారి ఆ వాక్యం జ్ఞాపకం చేసుకుందామా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఒక మాట ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులకు చెప్తా ఉన్నాడు. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
చివరి మాట ఏమని రాయబడింది? మీరు దేవుని దగ్గర నుంచి విలువ పెట్టి పొందుకున్నారా? ఏమైనా ఖర్చు పెట్టి పొందుకున్నారా అని అక్కడ రాయడం లేదు. మీరు దేవుని కృపావరమును ఉచితంగా పొందుకున్నారు కనుక ఆ కృప లేని వారికి, దేవుడు లేనటువంటి వారికి దానిని ఉచితంగా మీరు. ఈ మాటలు ఆనాడు ఆ రాజశేఖర్ రెడ్డి బైబిల్ గ్రంథం చదువుతాడు కాబట్టి ఆయనకి అర్థమైపోయింది ఆధ్యాత్మికంగా. దీన్ని రెండింటినీ జ్ఞాపకం చేశాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము ఎన్నో వచనమండి? 8వ వచనము. 108. రోగులను స్వస్థపరచడానికి అంబులెన్స్ రావడం జరిగింది. జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు ఇది నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నానంటే, ఈ భూమి మీద ప్రతిదీ కూడా దేవుని జ్ఞానముతోనే నిర్మించబడతా ఉంది. లోక జ్ఞానముతో అది వచ్చిన విఫలం. అది పూర్తిగా దాని గమ్యాన్ని చేరుకోవడం లేదు. గత 2-3 దినాల కిందట క్రికెట్ జరిగింది. ఒక లేడీ, మన ఇండియాకి లేడీ క్రికెట్ టీం గెలిగింది. అక్కడ ఒక స్త్రీ అంటా ఉంది, ఒక ఆమె ఎక్కువ రన్ చేసింది. ఆమె ఏమంటా ఉందంటే, ఆ మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత ఆమె ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు. వినండి, ఇంటర్వ్యూ చేస్తే ఆమె ఏమని చెప్తా ఉందంటే, నేను ఇంతగా ఆడడానికి కారణము ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు ముందు జరిగినటువంటి క్రికెట్ లో ఇదే పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఉంటే ఆ టీము నుంచి ఆమె టికెట్ లేకుండా తీసి పడేశారు. ఆ టీము నుంచి ఆమెను తీసేశారు. కాలం ఎదురు చూస్తా ఉంది, నిరీక్షణ కలిగి ఉంది, పట్టుదల కలిగి ఉంది, ప్రార్థనను విడవకుండా ఉంది. ఇప్పుడు టీములో అదే దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆమె ద్వారానే మన దేశానికి గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. విందాం జాగ్రత్తగా దేవుని పరిశుద్ధ గ్రంథం. దేవుని గురించి తెలియని వారు తెలుసుకొని బలపడతా ఉన్నారు. పుట్టుకతోనే దేవుని ఎరిగిన కుటుంబంలో పుట్టి ఆయన విలువను గుర్తెరగలేకపోతా ఉన్నాం. విలువ లేనటువంటి మనం. అర్థమవుతుందా? ఆయనకు విలువ ఇవ్వకుండా ఊరికే చింతపడతావు, ఊరికే దుఃఖపడతావు, ఏడుస్తావు, వేదన చెందుతావు, వ్యర్థమైన దానిని పట్టుకొని ఆరాధన చేస్తాం. దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతా ఉంది. ఎందుకు ఈ దుఃఖము నీకు? ఏమండి, దుఃఖం ఎందుకు వస్తుంది? ఏమొస్తుంది? ఎలా వస్తుందండి దుఃఖము? ఊరికే వస్తుందా? ఇప్పుడు ఆ క్రికెట్ లో గెలిచినటువంటి ఆ సహోదరికి దేవుని నామమును పుట్టుకున్నందుకు సమస్య వచ్చింది. అది విశ్వాసికి తగిన శ్రమ. మనం విశ్వాసంలో లేము, దేవునిని సరిగా ఎలా ప్రార్థించాలో కూడా తెలియదు. మరి మన జీవితంలో దుఃఖం, వేదన, అననుకూలమైనటువంటి పరిస్థితులు రావడంలో తప్పు లేనే లేదు. దేవుడు లేని ప్రయాస నువ్వు చేస్తా ఉన్నావు, పరిగెడుతూ ఉన్నావు. ఎవరితో చెప్పినా కూడా తీరలేనటువంటి దుఃఖముతో ఇప్పుడు నీవు నింపబడ్డావు. ఈ దుఃఖము తీసివేయబడాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక అధ్యాయం మొత్తం నువ్వు పూర్తిగా చదవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక అధ్యాయం మొత్తం నీకు దుఃఖం కలిగినప్పుడు చదువు. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తామని. ఒకసారి యోహాను సువార్తలోనికి మనం వెళ్తే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాము. ఈ అధ్యాయం అంతా నీవు కనుక చదువుతూ ఉన్నావు అనుకో, నీ దుఃఖం అంతా కూడా తీసేసి దేవుడు సంతోషంతో నేను నింపుగాక. ఆమేన్. చదివినటువంటి వారికి ఈ 14వ అధ్యాయము మొదటి నుంచి 31 వచనాలలో రెండే విషయాలు దేవుడు జగవిస్తామని. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు ఉన్నాయి. రెండవ మాట ఏమిటంటే, ఆ నివాసములు మీరందరూ పొందుకోవడానికి ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతాను. ఏమిటంట మొదటి విషయము? నా తండ్రి ఇంట అనేకమైనటువంటి నివాసము, అనేకమైనటువంటి గృహాలున్నాయి. అది నీ గృహమే. అనేకములో నీది ఒక గృహము. దేవునిని ఆరాధించుటకు నీకు ఒక స్థలము. ఆ స్థలాన్ని పొందుకోవడానికి తండ్రి అయినటువంటి దేవుని నుంచి ఈ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ప్రాధాన్యపడుతూ ఉన్నాడు. ఏమిటి అంటే, ఆదరణకర్తను నీ యొద్దకు పంపడానికి. జ్ఞాపకం చేసుకున్నాం. 14వ అధ్యాయం 15వ వచనం.
మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. చదవబడినటువంటి ఈ 2-3 వచనాలలో దుఃఖముతో నింపబడినటువంటి నీతో దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు నన్ను ప్రేమించాలి. ఏం చేయాలంట? ఎవరిని ప్రేమించాలి? యేసయ్యను నువ్వు ప్రేమించాలి. ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి కొత్త నిబంధన గ్రంథంలో పౌలు పత్రికలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, భార్య భర్తకు లోబడి భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఇద్దరికి బహుమానముగా ఇవ్వబడిన గర్భఫలము పట్ల విధేయత ఒకరికి ఒకరు కలిగి ఉండాలి. ఈ భర్త భార్య పిల్లలు వీరందరూ కూడా శిరస్సుగా ఉన్న క్రీస్తును ప్రేమించాలి. అదే ఇక్కడ అంటా ఉన్నాడు, దుఃఖముతో నింపబడినటువంటి నీలో యేసయ్య ఉన్నాడా లేదా ఒకసారి ఆలోచన చేసుకో. ఇక్కడ చెబుతున్న మాట, ఎవరైతే నన్ను ప్రేమిస్తాడో వారు నా ఆజ్ఞలు గైకొంటారు, వానిలో నేను నివాసమై ఉంటాను. ప్రేమించిన వారిలో యేసయ్య ఉన్న ఇంటిలో దుఃఖం ఉంటుందా? ఉంటుందండి. యేసయ్య ఉన్న ఇంటిలో సమాధానం లేకుండా ఉంటుందా? యేసయ్య ఉన్న ఇంటిలో అంటాం, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, గట్టిగా ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నీ బ్రతికాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతికాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతికాలేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధానంలో ఏముందంటే సంపూర్ణమైన సంతోషం. ఆ సన్నిధానము ఆయనను ఆరాధించుకునే గొప్ప విలువైన అవకాశం. ఆయన సన్నిధి ఏదో కాదు, నీ హృదయమే. ఏమిటంట? నీ హృదయమే ఆయన సన్నిధి. ఇక్కడ 17వ వచనంలో చివరిలో ఏమంటా ఉన్నాడు? ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని రాయబడింది. ఈ సన్నిధిలో సంపూర్ణ ఆనందము చేత ఎప్పుడైనా నింపబడుతుందంటే ఆ సన్నిధిలో ఎవరైతే ఉండాలో వారు విజయీ. ఆయన ఎవరో కాదు, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఆయన నీ సన్నిధి అనబడే నీ హృదయంలో ఉన్నాడా? నీవు దేని గురించో దుఃఖపడతా ఉన్నావు, కోల్పోయిన వాటిని గుర్తు తెచ్చుకుంటూ వేదన పడతా ఉన్నావు. ఆ కోల్పోయిన వాటన్నిటిని కూడా ఏం చేస్తారంట దేవుడు? సమస్తాన్ని సమకూర్చే దేవుడు. ఈ 14వ అధ్యాయం ఒకసారి నువ్వు బాగా చదువుకో. దుఃఖముతో ఉన్నప్పుడు నేను కోల్పోయాను అని నీవు బాధపడతా ఉన్నావు, నీ సన్నిధానములో
ఆయన ఉంటే సంపూర్ణమైన సంతోషముతో నీ హృదయము నిండుగాక. ఆమేన్. దేవుని వాక్యం. దుఃఖముతో ఉన్నవారు ఈ అధ్యాయం చదువుకుంటే మన హృదయం తేలికగా మార్చబడతారు. అయ్యో అమ్మా అమ్మా ఇదిగో నా భర్త ఇలాగున్నాడక్క చెల్లి అని చెప్పుకుంటే నీ బాధ పోతుందే? ఏమంటది? ఓర్చుకోమా. ఈ తేలికపాటి కొద్దిగా నీకు బాధను తీసివేసే మాటలే తప్ప ఆ బాధను పూర్తిగా తీసివేసే సమాధానం నీకు వస్తుందా? దేవుడు అంటా ఉన్నాడు, నన్ను నీలోకి ఆహ్వానిస్తే ఆ వేదనలు, ఆ దుఃఖాన్ని, ఆ మనశ్శాంతి లేని విధానాన్ని, ఆ సమాధానాన్ని మొత్తము తీసేసి నీ హృదయాన్ని సంతోషముతో నింపుతాను. 21వ వచనం చూసుకున్నాం కదా. 18వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు నేనే వస్తాను. కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి ఎన్నడూనో ఆయనే నీ దగ్గరికి వస్తానంటా ఉన్నాడు కదా. నీవు ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన ఎంత గొప్ప ప్రేమ! నీ చెయ్యిని విడవకుండా, నేను అనాథగా చేయకుండా, నేను ఒక్కదాన్ని నాకు ఎవరు లేరు అనుకుంటున్నాను కదా. నా బంధువులు కానీ నా రక్త సంబంధికులు కానీ మమ్మల్ని ఒంటరిగా చేశారు. ఇదిగో మేము ఏదైనా సమస్యలలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుకునేవాడు ఎవరు లేరు అని నువ్వు దుఃఖపడతా ఉంటే దేవుడు అంటా ఉన్నాడు, నిన్ను విడుచుటకు నేను అన్యాయస్తులను కానీ నీ తల్లి నిన్ను మర్చిపోతాడేమో, నీ తండ్రి నిన్ను మర్చిపోతాడేమో. దేవుని వాక్యం ఈ మాట చదువుతా ఉంటే ఒక ఆలోచన వస్తా ఉంది. ఈ కాలము తల్లి తండ్రి మర్చిపోవడం కాదు, కానీ తల్లిదండ్రులని పిల్లలు మర్చిపోతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వారితో కూడా ఈ దేవుని వాక్యము విను. నిన్ను అనాథలుగా విడిచే నా దేవుడు కానే కాదు. నీ చెయ్యి పట్టుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు. ఎక్కడికి? ఆయన చెయ్యి పట్టుకునే హోదా నీకున్నప్పుడు మాత్రమే ఆయన చెయ్యి పట్టుకుంటే నేరుగా నేను పరలోక రాజ్యానికి నడిపిస్తాడు. హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈ దుఃఖము ఎక్కువైనప్పుడు మనిషి అనుకుంటాడంట, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల ద్వారా నేను మోసపోయాను అనే ఆలోచన కూడా వస్తుందంట. నాకు ఈ దుఃఖం రావడానికి కారణము వాళ్ళు ఏదో అన్నారనే కదా, వాళ్ళు ఏదో చేశారనే కదా. మనుషుల వలన కూడా మోసపోయారని మనసు నీరు గారిపోతుందంట, బలహీనపరచబడుతుందంట. అప్పుడు దేవుని వాక్యం నీతో మాట్లాడాలని ఆశపడుతున్న వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తనల గ్రంథం, అయ్యో ఈ మనుషుల చేత నేను మోసపోయాని, ఇక భూమి మీద నేను ఎలా బ్రతకగలను అని అనుకుంటున్నటువంటి నీతో దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము మొదటి 3 వచనాలను జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. వినండి వినండి జాగ్రత్తగా, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణ దుర్గము. ఎవరికి వెరతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద ఎంతగా మనుషుల చేత తృణీకరించబడిన వారి చేతులు నేను మోసగించబడతా ఉన్నాను, అన్యాయం చేయబడతా ఉన్నాను అని ఆలోచన కలిగి ఉన్నటువంటి నీవు ఈ వచనాలు కనుక ఒకసారి చదివితే, ఈ భూమి మీద నేను ఎవ్వరికి కూడా భయపడవలసిన అవసరం లేనే. ఎందుకు? ఆయన నాకు వెలుగుగా ఉన్నాడు, ఆయన నాకు రక్షణకర్తయై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ మనుషులు నన్ను ఏం చేయాలి? నన్ను ఏమైనా చేయగలడా? మనం అనుకుంటాం, ఊరికే మాటగా సామెతగా అంటా ఉంటారు, ఈ మనుషులు చెరిస్తే ఎంత చెడిపోతాము, దేవుడు చెడగొట్టేవాడా? ఈ మాట అంటున్న వారితో ఈ మాట, దేవుడు చెడగొట్టేవాడా? చెడిన నీ బ్రతుకులు బాగు చేయవాడు. హల్లెలూయా, హల్లెలూయా.
నీ బ్రతుకును బాగు చేయాలని పరిశుద్ధ గ్రంథాన్ని నీ చేతికి ఇచ్చేసాడు. ఎవరి చేతుల్లో నేను మోసగించబడ్డాను, దుఃఖము ద్వారా నీకు కలుగుతున్న ఆలోచనలను బట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివే క్రమం నీలో ఉంటే దేవుడే నీలోనికి వస్తాడు, ఆయన నీ దగ్గరికి వస్తాడు, ఆయన నీ చెయ్యి పట్టుకొని పరలోక యాత్రకు నడిపిస్తాడు. ఇక్కడ అంటా ఉన్నాడు కీర్తనకారుడు, అయ్యా సౌలును నమ్మి నేను యుద్ధానికి వెళ్ళి ఇశ్రాయేలులను కాపాడితే ఆయనే నా మీదికి యుద్ధానికి వచ్చారు, వారి చేతులు నేను మోసగించబడుతూ ఉన్నాను అంటా ఉన్నప్పుడు ఆత్మ చేత ఈ దావీదును దేవుడు బలపరుస్తా ఉన్నాడు. ఆ బలంలో అక్కడ ఉన్న వారి తండ్రులతో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, ఇదిగో యెహోవా నాకు వెలుగు, నాకు ముందుగా ఉన్నాడు, నాకు రక్షణగా ఉన్నాడు, నేను ఈ భూమిలో ఉన్న నరునికి ఎవ్వరికి భయపడవలసిన అవసరం లేని ఆయనే నా ప్రాణ దుర్గం, ఆయనే నా ప్రాణ దుర్గం. దుష్టులు నా మీదికి వస్తా ఉన్నారా, నన్ను చెడగొట్టాలని నా మీదికి అనేకమైన కుట్రలతో వస్తా ఉన్నారా, నేను భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే నాలో నా యేసయ్య ఉన్నాడు. నా మీదికి వచ్చిన వారు ఏమైపోతారంట, తొట్టిల్లి కూలిపోతారు కదా. ఉత్తర ప్రత్యుత్తర భాగంలో దేవుని గొప్ప కార్యము జ్ఞాపకం చేయబడింది. శత్రువులంతా కూడా మోషేను వెంబడిస్తూ ఉంటే సముద్ర మధ్య మార్గంలోకి వచ్చేసరికి ఆ శత్రువులు ఏం చేశాడు, దేవుడు నీటిలోనే ముంచివేశాడు. నీ మీదకి వచ్చి ఏ శోధనైనలో కూడా నీవు దేవుడిని కలిగి ఉంటే అటువంటి క్రియలన్నిటినీ కూడా నీ కాలి క్రిందికి నా దేవుడు తీసుకొనిరాలేదు. 27వ కీర్తన చదువు, ఈ విధమైన ఆలోచన నీవు కలిగి ఉంటే దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. కొద్దిపాటి సమస్యలు గుర్తించే నరునికి నీవు భయపడితే నీవు ఈ భూమి మీద నిద్రించిన తర్వాత ఆ తీర్పు కాలంలో భయపడక, భక్తి లేక, విశ్వాసం లేక, నీ ఇష్టానుసారంగా ఈ భూమి మీద బ్రతికిన క్రియలను బట్టి పాతాళంలోకి వెళ్ళే నిత్య నరకానికి వెళ్ళేటువంటి ఆ నరకంలోనికి పంపించే దేవునికి నీవు భయపడవు. కొద్దిపాటి సమస్యను కలిగించే నరునికి కాదు, దావీదుని గుర్తెరిగాడు. అందుకంటాడు, నేను ఎవ్వరికి భయపడను, నాలో నా యేసయ్య ఉన్నాడు, నన్ను నడిపించి నా జీవము గల తండ్రి ఉన్నాడు, నా ప్రాణములకు అపాయం వచ్చినా ఆయన నాకు ప్రొటెక్షన్ కలిగిస్తాడు, నా ప్రాణములకు ఆయన దుర్గము. నేను ఎందుకు భయపడాలి, ఎందుకు వెరతాలంటే నా దేవుని ఎందుకు విడిచిపెట్టాలి, నేను విడిచిపెట్టని. ఈ విధమైన నీవు ఆలోచన చేస్తా ఉంటే ఈ అధ్యాయాలు చదువు. రేపు మొదటి జాముననే నీకు చదువు రాకుంటే నీ పిల్లలను లేపి చదివించుకో. లేచిన వెంబడి మొబైల్ కూడా బట్టి చెప్తాను దేవుని పరిశుద్ధ. ఇలా ఆలోచన చేస్తూ 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 చివరిగా దేవునికి దూరం అయిపోయి పాపానికి దగ్గరగా చేర్చబడతాం. ఎక్కడికి దగ్గరగా చేర్చబడతాం? పాపానికి. మొదటిగా ఏమిటి? దుఃఖం, అయ్యో అంటావు. రెండవదిగా నీ ఇరుగు పొరుగు వారిని నిందిస్తూ దేవునికి దూరం అయిపోయే లక్షణాన్ని కనపరుస్తావు. ఈ దూరం అయిపోయే లక్షణములు కనపరుస్తూ నిన్ను నీవు పాపానికి దగ్గరగా మార్చబడతావు. ఇదే కీర్తన గ్రంథం అంటా ఉంది, నీవు పాపమునకు బానిసగా మార్చబడినప్పుడు. ఇదే దావీదు కీర్తన మనందరికీ తెలుసు, ప్రార్థనతో కూడిన అధ్యాయం 51వ దావీదు కీర్తన. అక్కడ అంటా ఉన్నాడు భక్తుడు. ఎప్పుడు ఈ అధ్యాయం రాశాడు? ఈ అధ్యాయం ఎప్పుడు, ఈ ప్రార్థన ఎప్పుడు చేస్తా ఉన్నాడు దావీదు అంటే, ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చిన తర్వాత ఈయన మనం అనుకోవచ్చు, ఏ పని లేక ఏమంట, ఏ పని లేక మేడగది పైన అటు ఇటు తిరుగుతా ఉంటే దావీదు ఉరియా భార్య అయినటువంటి బెస్తవ స్నానం చేస్తా ఉంటే చూశాడంట. అక్కడికి ఆగిపోయాడా? ఏం చేశాడు? ఫస్ట్ చూశాడు. చూస్తుంటాం మనం 6 గంటల నుంచి 9 గంటల వరకు చూస్తుంటాం. అక్కడికి ఆగిపోతామా? మళ్ళా రేపు పొద్దున్న వేసిన నుంచి ఏమైతుందో రేపు ఏమనుకుంటాం, రేపు ఏమైతుందో ఆలోచించి దావీదు చూసి అక్కడికి ఆగిపోయాడు. ఆమెతో షేరించి పాపము చేశాడు. ఒక ప్రవక్తను దేవుడు పంపించాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత, కొంతకాలం గడిచిపోయిన తర్వాత అప్పటికి దావీదు ఒక హత్య కూడా చేసేసాడు. అబెస్తగా భర్త అయినటువంటి ఉరియాను చంపించేసాడు. ఈ గెస్ట్ గా వచ్చి ఆ గొర్రెను తీసుకొని వెళ్ళిపోయాడు.
తనది కాని దానిని తీసుకొని పోయాడు. ఇప్పుడు అతడు దేనికి పాత్రుడని దావీదుని అడిగితే దావీదు ఏమంటా ఉన్నాడు? వాడు ఖచ్చితంగా మరణానికి పాత్రుడు. దావీదుకి అప్పుడు కూడా తను చేసిన పాపం గుర్తు రాలే. ఇది నా గురించే కదా, బెస్తబా భర్తను చంపించాను కదా అంటే వారి ఇంటిలోనికి వెళ్ళి నాది కాని దానిని నేను తెచ్చుకొని తన భర్తను చంపించేశాను కదా. ఈ పాపం ఇంకా అతనికి గుర్తు రాకపోతే నాథన్ అంటా ఉన్నాడు, దావీదు విను, ఆ మరణానికి అప్పగించబడవలసినటువంటి వాడు ఎవరో కాదు, నీవే. నీవే ఆ మరణానికి అప్పగించబడి అన్యాయముగా బెస్తబా భర్తను చంపించేశావు, దానికి కారకునిగా మార్చబడ్డావు. దేవుడు నీ మీదకి ఉగ్రత తెప్పించు. ఆ బెస్తబాకు పుట్టిన మొట్టమొదటి కుమారుడు బ్రతికాడంటే బ్రతకనే బ్రతకే. పాపం దావీదు సాష్టాంగపడి 3 దినాలు ఏడుస్తూ 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 ఉన్నా కూడా అది పాపముతో కూడినది కాబట్టి అది భూమి మీద ఉండకుండా దేవుడు ఆ ప్రాణాన్ని తీసుకుని. ఈ పాపము ఎప్పుడైతే దావీదులోనికి గుర్తు చేశాడో దావీదు ఏం కలుగుతా ఉంది? పశ్చాత్తాపం కలుగుతా ఉంది. దుఃఖముతో నిండినటువంటి దేవుడు మనుషులని నిందలు వేస్తూ సాకులు చెబుతూ దేవునికి దూరం అయిపోయి పాపము చేత పట్టబడినప్పుడు విత్తబడుతున్న వాక్యం నీతో మాట్లాడుతుందనుకో, అప్పుడు నీలో ఏం కలగాలంట? పశ్చాత్తాపం కలగాలి. అపోస్తుల కార్యములో 2-3 అధ్యాయాలలో దేవుని వాక్యం ఏమని మాట్లాడుతా ఉంది? ఆ పేతురు ప్రసంగించడం మొదలు పెట్టిన తర్వాత వారి మనస్సులో ఏమైపోయిందంట? నొచ్చుకుందంట. ఏం చేయబడిందండి? నొచ్చుకుంది. అంటే వారి పాపములను వారికి దేవుడు గుర్తుకు చేశాడు. ఇదిగో మీరు అన్యాయముగా లోకమును ఆధారం చేసుకుని బ్రతుకుతా ఉన్నాడు. ఈ అశాశ్వతమైన వాటిని శాశ్వతం అనుకుని ఇవే నాకు ఇంకా ఏమీ లేదని అవి కోల్పోయినప్పుడు దుఃఖపడుతూ ఉన్నావు. అవి పూర్తిగా నీ జీవితంలోంచి తీసివేయబడినప్పుడు మనుషులను నిందిస్తూ నిజమైనటువంటి రక్షకునికి దూరముగా చేయబడి పాపములకు బానిసగా మార్చబడుతూ ఉన్నారు. వినండి, రక్షణలోనికి రండి అని పేతురు ఆధ్యాత్మికముగా గద్దిస్తా ఉంటే వారి పాపము వారిని గుచ్చిందంట. ఆ వాక్యం వారి హృదయాన్ని గుచ్చేసరికి వెంటనే దాదాపుగా 3,000 మంది రక్షణలోనికి చేర్చారు. దావీదు కూడా అలాగే నాతాను ప్రవక్తకి చెప్తా ఉంటే అతని మనస్సులో పశ్చాత్తాపం కలిగిందంట. 51వ దావీదు కీర్తన 1-2 వచనాలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన దుఃఖముతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కలుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీలో పశ్చాత్తాపము కలగకపోతే నీ పాపములకు పరిహారం అనేది ఉండదు. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో చాలా గొప్ప గొప్ప భక్తులను మనం చూస్తా ఉన్నాం. ఒక దావీదు గాని, మోషే గాని, సంసోను గాని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రవక్త అయినటువంటి యెషయా గాని, ఏలియా గాని, ఎలీషా గాని, ఇంతమంది భక్తులు ఒక్కొక్క చోట ఉండి దేవుని అద్భుతములను, దేవుని ఉద్దేశాలను, దేవుని ఉగ్రతను, దేవుని ప్రేమను ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు బయలుపరిచాడు. కొత్త నిబంధన గ్రంథంలోనికి వస్తే ఎంతమంది అయితే అక్కడక్కడ ప్రకటన చేశారో ఒకే ఒక్కసారి అదే అంతమందిని కలిగినటువంటి గొప్ప సమావేశ కృతజ్ఞత కూడిక ఆనాడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయము ఆ మేడ గదిపైన దాదాపు 120 మందితో ఆత్మలు ప్రజ్వలించే రీతిగా, ఆత్మలు అగ్నితో మండే విధంగా ఆనాడు ప్రార్థనను దేవుడు జరిగించినాడు. అటువంటి విజ్ఞాపన, అటువంటి అగ్ని నీలో కూడా కలగాలి అంటే దేవుని పట్ల పూర్తి విశ్వాసాన్ని నీవు కలిగి ఉండాలి. దుఃఖపడదు. ఏదో కోల్పోయానని, దాన్ని కోల్పోవడానికి కారణం వారని, వీరని, నీ ఇంటిలో వారని, మనుషుల చేత మోసగించబడ్డారని, ఈ నిజ రక్షకునికి దూరముగా చేర్చబడి పాపమునకు దగ్గరికి నీవు చేరనే దేవుని వాక్యం మాట్లాడుతా ఉంది. ఒకవేళ ఆ స్థితిలోనికి నీవు వచ్చి నీలో పశ్చాత్తాపము దేవుడు చూడాలని ఆశపడతా ఉన్నాడు. ఆ స్థితిలో నీవు ఉన్నావా? ఒకసారి కీర్తన గ్రంథం 51వ అధ్యాయం పూర్తిగా చదువు.
దేవుడు అంటా ఉన్నాడు, నీ మనస్సును మార్పు కలగకపోతే, ఈ విధంగా నీవు పశ్చాత్తాపంతో కనుక నీవు ప్రార్థన చేసేవానుకో, 10వ వచనం చూడండి, అక్కడ అంటా ఉన్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలిగించు, నా అంతరంగములో ఒక స్థిరమైన మనస్సును నూతనముగా, అంటే ఇంతవరకు నేను పాపము చేత ఉన్నాను, పాపము చేసి ఆ పాపమునే మర్చిపోయిన, పూర్తిగా దిగజారిపోయిన స్థితిలో ఉన్నటువంటి నాకు ఇక మీదట ఏం చేయమంటా ఉన్నాడు, స్థిరమైన నూతన మనస్సును నాకు కలిగించుకున్నాను. 12వ వచనము, నీ రక్షణ ఆనందము నాకు మరలా ఏమంటా, ఏమంటా ఉన్నాడు, నీ రక్షణ ఆనందమును పుట్టించమంటా ఉన్నాడా, ఏమంటా ఉన్నాడు అక్కడ, మరలా అంటే అర్థం ఏమిటి, గతంలో నేను పొందుకున్న రక్షణను చేసిన పాపం ద్వారా కోల్పోయాను. హల్లెలూయా, హల్లెలూయా. మరలా అంటే అర్థం ఏంటి, రెండవ అవకాశము. ఈ అవకాశం నాకు మళ్ళీ ఇస్తావా, ఒక్క అవకాశం ఇస్తావా, ఏమంటా ఉన్నాడు, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచు. ఏదో ఊరికే ఉండి తొందరపాటుతో చూసి పాపం చేశాడయ్యా, అటువంటి మనస్సు ఇక మీద నాకు వద్దే, సమ్మతి సమాధానముతో కూడిన మనస్సు నాకు ఇచ్చి, పశ్చాత్తాపంతో ప్రార్థన. పాపము నాకు అప్పగించబడ్డావా, కీర్తన మొత్తం చదివేసి ఒక 10 సార్లు కానీ నీకు అర్థమయ్యేంత వరకు చదువు. ఏం చేస్తాం మనం, ఒక మాట మాట్లాడుతూ ఉంటాం, మన పక్కన వాళ్ళు ఏదైనా కాకమ్మ కథలు ముసలమ్మ ముచ్చట్లు చెప్తా ఉండదు అనుకో, ఒకసారి అర్థం కాకుండా ఏం చేస్తాం, ఏంటి మళ్ళా మళ్ళా, ఎందుకు, అర్థం కాలే కాబట్టి. లేకపోతే అది నీకు బాగా వినసొంపుగా ఉంటే మళ్ళా చెప్పించుకుంటావు. దేవుని వాక్యం సెలవిస్తాము. ఆ రీతిగానే పరిశుద్ధ గ్రంథము నీకు అర్థం కాకపోతే, నీవున్న స్థితిని బట్టి చదువుతున్న అధ్యాయమును మరలా చదువు. మొదటిసారి దేవుడు ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడలేదంటే నీ మనసు దాని మీద పెట్టడం లేదని ఇంకొకసారి చదువు, మరలా చదువు. అందులో ఉన్న మర్మము ద్వారా దేవుడే నీతో మాట్లాడతాడు. నీలో ఉన్నటువంటి పాపమును పూర్తిగా తీసేసి నూతనమైన స్థిర మనస్సును నీకు ఇస్తాడు. దేవుడు అంటా ఉన్నాడు, నీ రక్షణను కోల్పోయిన జీవితాన్ని మరలా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. సమ్మతి కలిగిన మనస్సును దావీదు ఏ రీతిగా ఇచ్చాడో ఆ రీతిగా నీకు కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వీటన్నిటిని నువ్వు పొందుకోవాలంటే 17వ వచనంలో అంటా ఉన్నాడు, విరిగిన మనస్సు కలిగి దేవునికి నీవు ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన హృదయంలో ఆయన ఎప్పటికీ కూడా లక్ష్యము చేయని నలగొట్టుకోవాలి. పాపము చేత పట్టబడినట్టు నీలో ఉన్నటువంటి పాపపు క్రియలన్నీ కూడా నలిగి విరిగితేనే దానికి తగిన బహుమానము నీవు. చివరిగా ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఈ దుఃఖంలో ఉండి మనుషుల చేత మోసగించబడ్డానని నిందించబడుతూ దేవునికి దూరమై పాపములోనికి వచ్చినటువంటి నీవు ఏమేమి చదవాలి, దేవుడు నీతో ఏమేమి మాట్లాడాలని సిద్ధపరిచిన విషయాన్ని మనం తెలుసుకున్నాం. చివరిగా ఇక పూర్తిగా చింతలోకి వెళ్ళిపోతా ఉంటాం. దేవుళ్ళకి చింత అంటే అర్థం ఏంటి, చింత అంటే అర్థం ఏంటండి, దేవుని వాక్యం. మనం అనుకుంటా ఉన్నాం ముందుగానే రేపు వస్తానులేండి, ముందుగానే దేనికోసము కష్టపడితే కొంత సొమ్ము మనకు వస్తుంది. ఆ సొమ్ము దేనికోసము, రేపటి కోసమేనా. దేవుని వాక్యం ఈరోజు దాని గురించి మనతో మాట్లాడతాం. చింతపడుతూ ఉంటాం, దేనినో పొందుకోవాలి, ఎప్పుడో వెళ్ళాలి. ఏమండి, ఇదిగో పలానా తేదీ మీరు రావాలంటే నేను వస్తాను, ఖచ్చితంగా మాటిస్తాం. వెళ్ళగలమా? దేవుని చిత్తం లేకపోతే వెళ్ళగలమా? ఏమండి, దేవుని వాక్యం చూద్దాం. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్తలోకి వెళ్తే అక్కడ దేవుడు ఒక మాట అంటా ఉన్నాడు, నువ్వు చింతపడద్దు, వీటన్నిటినీ కోల్పోయానని నువ్వు దిగులు పడద్దు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా
వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. విందాం విశ్వాసులారా. నేను ఒక మాట దీని గురించి జ్ఞాపకం చేస్తాను. మనము చాలా ముందు జాగ్రత్త కలిగి ఉంటాం. ఉండమా? ఆర్థిక విషయంలో, రేపటి భవిష్యత్తుల గురించి ఏ విధంగా ఎన్నెన్నో ఎల్ఐసీలు కడతా ఉంటాం కదా, పొదుపులు చేస్తూ ఉంటాం. దేనికండి? రాబోయే జీవితం మనకు ఉంటుందో తెలియదు, కానీ మన కుటుంబ సభ్యులకు ఒక ఆధారముగా ఉంటదని ఆలోచన మంచిది. అయితే దేవుని వాక్యం నీతో మాట్లాడుతాము. వీటన్నిటిని గురించి విచారించేది ఎవరంటే అన్యులు. ఎవరంట? అన్యులు అని ఎవరంటారు? దేవుని గురించి ఎరుగని వారు అన్యులు. ఇక్కడ దేవుని సన్నిధిలో చేర్చబడినటువంటి నీకు దేవుడు ఎవరో తెలియదా? ఎవరో తెలియదా? యేసుక్రీస్తు ఎవరో తెలియదా? ఆయన నీ కోసం ఏం చేశాడో తెలియదా? ఏమండి, జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడో తెలియదా? ఆయన 3.5 సంవత్సరములు వేటినైతే ప్రకటన చేశాడో నీకు తెలియదా? ఆయన చేసిన అద్భుతములు నువ్వు వినలేదా? ఆయన చేసిన శిలువ త్యాగముల గురించి నువ్వు వినలేదా? మరి వీటన్నిటిని తెలిసినటువంటి నీవు విచారిస్తున్నావంటే, చింతిస్తూ ఉన్నావంటే నీవు క్రైస్తవుడవేనా? దేవుని నమ్మిన విశ్వాసునివేనా? అక్కడే చూడు, నీకు ఒక మాట 32వ వచనం. ఇవన్నీ నీకు కావాలనని నీ పరలోకపు తండ్రికి ఏమిటంట? ఆయనకు ముందే తెలుసు. నువ్వు చింతపడాల్సిన అవసరం లేని పత్రికలో ఒక మాట అంటా ఉన్నాడు, నీ చింత యావత్తు ఆయన మీద. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. జాగ్రత్తగా విందాం. చివరిగా నేను ముగించేస్తాను. ఓపికతో కొంత సమయాన్ని దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నిద్దాం. ఈ 32వ వచనంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటా ఉన్నాడు, దేవునిని కలిగి గనక నీవు ఉన్నావనుకో, లేకపోతే నువ్వు చింతపడే స్థితిలోనే ఉన్నావనుకో, ఈ చింతపడుతున్నటువంటి నీతో దేవుడు అంటా ఉన్నాడు, వేటి గురించి నువ్వు విచారపడవద్దు, దేవుని గురించి కూడా నీవు చింతపడవద్దు. ఎందుకంటే వీటన్నిటిని అనుగ్రహించిన దేవునికి నీకు ఎప్పుడు ఏమి ఇయ్యాలో పరలోకపు తండ్రికి ఖచ్చితంగా తెలుసు. 33వ వచనం. కాబట్టి మనము చేయవలసిన పని ఒకే ఒకటి. ఏమిటయ్యా అది అంటే, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏం వెతకాలంట? ఆయన రాజ్యమును వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. 34వ వచనంలో దేవుడు అంటూ ఉన్నటువంటి మాట, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఏమిటంటే, ఏనాటి కీడు ఆనాటికి గుర్తుంచుకో. చింతపడుతున్నటువంటి నీవు గుర్తుంచుకో, రేపేం చేయాలో, ఆ మర్నాడు ఏం చేయాలో, లేకపోతే క్రిస్మస్ వస్తా ఉంది అప్పటికి ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, ఎలాంటి పిండి వంటలు వండుకోవాలో, ఇంత ఖర్చు అవుతుందేమో, అంత ఖర్చు అవుతుందేమో, విలువలేని వాటి వరకు ఖర్చు పెడతా ఉన్నావు. దేవుడు అంటా ఉన్నాడు, అన్ని వలె నువ్వు విచారం చెందక నీవు మొదటగా నీతిని, దేవుని రాజ్యముడు కనుక నీవు వెలిగితే వాటన్నిటిని దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. ఈనాటి కీడు అని నువ్వు గుర్తుంచుకో. చింతతో నింపబడుతున్నటువంటి నీవు ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం అంతా చదివేసి దేవుడు నీతో మాట్లాడతాడు, నీ చింతను తీసేస్తాడు, నీ చింత యావత్తును ఆయన మీదనే వేసుకుంటాడు. నీ చింతను తీసేసి దేవుడు నిన్ను సమాధానముతో నింపేస్తాడు. అట్టి కృపతో మనమందరము కూడా ఉండాలి అనేది ఆయన ఇష్టం కదా. మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో మరలా అక్కడికే వెళ్ళిపోవాలి అనేది ఆయన ఇష్టం. అందుకే ఇంతగా కదా మనం ఒక పాట ఏమని పాడుతున్నామంటే,
ఒకవేళ దేవుని తీర్పు కాలం వచ్చినా కూడా 1000 సంవత్సరములు మరలా ఒక అవకాశం ఇస్తాడట దేవుడు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరములు దేవుడు మనకు మరలా ఒక అవకాశం ఇస్తాడంట. పరలోకం నుంచి 2 వ్యక్తులను పంపించి ఆ 1000 సంవత్సరములు దేవుడు మరలా వేస్తాడు. ఏమని వాడుకుంటాం? 1000 ఏళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును, 1000 ఏళ్ళు ఇలపై యేసు ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును. లోకమంతా శ్రమకాలం విడువబడుట బహుఘోరం, లోకమంతా శ్రమకాలం విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా హల్లెలూయా హల్లెలూయా. మనం పాడుకుంటామంట, భూలోకం అంతా తెలుసుకుంటాడు, భూలోకం అంతా తిరుగుతూ ఉంటాడు అని పాట. ఎన్ని సంవత్సరాలు? ఆ 1000 సంవత్సరాలు కూడా మరలా ఇలాంటి రక్షణ సువార్త ప్రకటించబడతాదంట. నీ ఆత్మ పాతాళములో కేకలు వేయకుండా ఉండడానికి దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉండగా, నీవు దుఃఖంతో ఉన్నావా? యోహాను సువార్త 14వ అధ్యాయం చదువు రాకపోతే చదివి వినిపించుకో. మీ సెల్లులలో కూడా వాక్యం పరిశుద్ధ గ్రంథము చెబుతా ఉంటే వినేది కూడా ఉంది, అది కూడా వింటా ఉండు. ఒకవేళ మనుష్య వలన నేను మోసగించబడ్డానని నువ్వు వేదన చెందుతా ఉన్నావేమో, కీర్తన గ్రంథం 27వ అధ్యాయం మొత్తం చదివేస్తే ఈ విధంగా ఆలోచనలకి పాపంలోకి అప్పగించబడతా ఉన్నావేమో, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం మొత్తం చదివేస్తే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ పాపములకు అప్పగించబడిన తర్వాత చింతపడుతా ఉన్నావేమో, దేవుని దూరం చేసుకొని అన్నిల వల్లే రేపటిని గురించి నువ్వు చింతపడుతా ఉన్నావేమో. మత్తయి సువార్త 6వ అధ్యాయం అంతా కూడా నువ్వు చదివేసి దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన నీలో ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రకారం నువ్వు సెలవిచ్చినట్టు నీవు ఈ విధంగా చేస్తే ఆయనలో నీవు అంటు కట్టబడి ఆత్మఫలాలను ఫలిస్తావు. అతి కృపా జ్ఞానముతో దేవుడు మన హృదయాలను నింపునుగాక. ఆమేన్.